ఏపీలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ప్రభుత్వానికి చేరింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏదైతే FIRR 3.47 వస్తుంది, EIRR 14.42% వస్తుంది. దీనిపైన ఏదైతే ఫైనాన్షియల్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కానీ, ఎకనామిక్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కానీ, ఇవి రెండు చూసుకున్న తర్వాత ప్రైవేట్ కంటే ఎవరు వచ్చే పరిస్థితులు లేరు కాబట్టి గవర్నమెంటే ఇవి టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఈ ప్రాజెక్టులు మొదటిదైతే విజయవాడ మెట్రో రైల్ అయితే ఈరోజే ఈ ప్రాజెక్ట్ని అప్పచెప్తూ DMRCకి అప్పచెప్పాం. క్యాబినెట్ డెసిషన్ కూడా అయింది. సెంట్రల్ కూడా చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి వారికే అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు దీనిపైన ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. మేమైతే టెంటేటివ్గా డిసెంబర్ 2018కి పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. DMRC స్పీడప్ చేయాలి, స్పీడప్ చేసి ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇక్కడి నుంచి హై స్పీడ్ ఇంటర్నల్ సిటీ ట్రైన్ అప్ టు గుంటూరు ఇది కూడా చేయాలని చెప్పి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ని. వారికి ఒక లెటర్ రాయబోతున్నాం. అది కూడా అయితే కొంతవరకు గుంటూరుకి ఇక్కడి కనెక్టివిటీ వస్తుంది. విజయవాడలో ఈ మెట్రో రైల్ వల్ల కొంత కనెక్టివిటీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఫేజ్ 1 అయిన తర్వాత కొత్త రాజధాని మనం కట్టుకునేదాన్ని బట్టి ఎక్స్పాన్షన్ కానీ మిగిలినట్టు కానీ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్లో ఏమేమి రావాలో అవన్నీ వర్కౌట్ చేసి ఫర్దర్గా ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇంకోటి విశాఖపట్నం మెట్రో కారిడార్. ఇది ఒరిజినల్గా మేము అనుకున్నది NAD జంక్షన్ టు కొమ్మాడి జంక్షన్ మధురవాడ 22.28 కిలోమీటర్లు, గురుద్వారా టు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ 5.26 కిలోమీటర్లు, తాడిచెట్లపాలెం టు చినవాల్తేర్ ఈస్ట్ పాయింట్ 6.91 కిలోమీటర్లు, తాడిచెట్లపాలెం టు చినవాల్తేర్ 6.91 కిలోమీటర్లు. ఇవి 34.91 కిలోమీటర్లు అవుతుంది. ఇది ఫేజ్ 1 అనుకున్నాం. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత NAD జంక్షన్ టు గాజువాక 8.1 కిలోమీటర్లు, ఈ రెండు కలుపుకుంటే 42.55 కిలోమీటర్లు అవుతుంది. దీనికి మామూలుగా అయితే ఫేజ్ 1కి 10,862 కోట్లు అవుతుంది. కానీ ఇప్పుడు ఫేజ్ 2కే వెళ్తున్నాం. ఫేజ్ 2కి వెళ్ళాలంటే 12,725 కోట్లు అవుతుంది. ఇది కూడా మనం చూస్తే కాస్ట్ పర్ కిలోమీటర్ 227 కోట్లు అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ ఒక 30 ఎకరాల దగ్గర 31 ఎకరాలు ఉంటుంది. అవసరమైతే ఇంకా కొంత కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. హెక్టార్స్, నాట్ ఏకర్స్, హెక్టార్స్. ఇది 30.244 హెక్టార్లు. ఫైనాన్షియల్ మీరు చూస్తే ఫైనాన్షియల్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ FIRR 2.59 ఉంది. ఎకనామిక్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇది 18.72 ఉంది. ఇది కూడా మనకు వైబిలిటీలో ప్రాబ్లం ఉంది కాబట్టి గవర్నమెంటే టేకప్ చేయాలని స్పెషల్ పర్పస్ వెహికల్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మామూలు ఏ మెట్రోస్ ఎట్లా చేస్తారో అదే పందాలో పోవాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. దీనికి కూడా మామూలుగా డీటెయిల్స్ మీకు సబ్మిట్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,123 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ కానీ మిగిలినన్ని వాళ్ళు ఇస్తారు ఈ ప్రాజెక్టులో. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 4,231 కోట్లు ఉంటుంది. ఇది కాకుండా మిగిలిన టోటల్ ఇవన్నీ కూడా చూసినప్పుడు మార్కెట్ బారోయింగ్స్ ఇవన్నీ చూసినప్పుడు 6,371 కోట్లు మార్కెట్ బారోయింగ్స్ ఉంటాయి. that constitute nearly
59.98%. బారోయింగ్స్ మిగిలింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రెండు గవర్నమెంట్లు. ఇది యాజ్ యూజువల్ రొటీన్ గా ఇచ్చేటటువంటి మెట్రోస్కి ఇచ్చే ప్యాటర్న్ ఇది. మళ్ళీ 4 సంవత్సరాలు సబ్సిడీ కూడా ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 530 కోట్లు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1057 కోట్లు ఎవ్రీ ఇయర్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి దాని మీద ఖర్చు పెట్టేదానికోసం ఏదో షార్ట్ ఫాల్ వస్తుందో అది కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో మనకు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టారు కాబట్టి దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, అది వేరేగా రిక్వెస్ట్ చేసి ఎంత బెనిఫిట్ వస్తే ఆ బెనిఫిట్ కూడా దీంట్లో యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది యాజ్ ఆన్ టుడే ప్రాజెక్ట్. తొందరలోనే కేబినెట్ లో విశాఖపట్నం మెట్రో కూడా ఫైనలైజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాం. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్లియర్ చేస్తానే అది కూడా డిఎంఆర్సీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. అది కూడా డిఎంఆర్సీకి ఇస్తే ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళకి అనుభవం ఉంది. ఢిల్లీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్. అందులో శ్రీధర్ గారు అయితే మనకు అడ్వైజరీ కూడా ఉన్నాడు. ఈ మెట్రోస్ మీద, మాస్ ట్రాన్స్పోర్ట్ పైన, ఇంటిపైన వారి యొక్క సహకారం తీసుకొని విల్ కంప్లీట్ ది ప్రాజెక్ట్. దిస్ ఇన్ బ్రీఫ్. వెంకయ్య గారు రెండు ఎక్విషన్ లేకుండా రైట్ పోతాయా ఉంది, అది మీకు చెప్తాం. అది విల్ గివ్ ఇట్. మిత్రులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విశాఖపట్నం మెట్రో యొక్క సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సి ఇస్తూ ఉంది. ఈ సందర్భంగా మీరు కూడా ఉంటే బాగుంటుందని కోరిన మీద నేను ప్రత్యేకంగా దానికోసం ఇవాళ రావడం జరిగింది. చాలా సంతోషం. మన యొక్క విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా విశాఖపట్నం, విజయవాడ ఈ రెండు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారం 20 లక్షలు దాటి ఉంటేనే మెట్రో రైలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ ఈ రాష్ట్ర విభజన దృష్ట్యా ఈ రెండు నగరాలకు కూడా మెట్రో విస్తరిస్తే మంచిదనే ఉద్దేశంతో కేంద్రం ముందుకు వచ్చింది. అయితే ఏదన్నా ప్రాజెక్ట్ ఒకటి అమలు చేయాలంటే ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ యూ నీడ్ ఎ ఫీజిబిలిటీ రిపోర్ట్, యూ నీడ్ ఎ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, యూ నీడ్ ఎ ఎకనామిక్ వయబిలిటీ స్టడీ ఆల్సో, then you need also approval of the state government, approval of the central government, approval of the finance ministry, and also you have to identify and get the external funding agency also. మనం కేవలం మన డబ్బులతో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయడం సాధ్యం కాదు. అందుకని మనం విదేశ సంస్థల నుంచి రుణం తీసుకోవాల్సి ఉంది. తక్కువ వడ్డీతో రుణం ఇచ్చే వాళ్ళని కూడా గమనించుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ప్రాజెక్టును అమలు చేస్తూ మనకు వచ్చే ఆదాయం ప్రకారం ఆ రుణాన్ని మళ్ళీ తిరిగి చెల్లింపు చేసే విధానాన్ని మనం అవలంబిస్తున్నాం. దాని కింద మెట్రో ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దేశంలో అనేక పట్టణాల్లో ఇవాళ మెట్రో రైలు, ముఖ్యంగా ఢిల్లీలో సుమారు 300 కిలోమీటర్లు మెట్రో రైల్ విస్తరణ జరిగింది. డిఎంఆర్సీ కింద విశేషమైన అనుభవం ఉంది వాళ్ళకి. దాంతోపాటు జైపూరు, దాంతోపాటు కొచ్చిన్, దాంతోపాటు బెంగళూరు, దాంతోపాటు ముంబై, దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మన లక్నో, దాంతోపాటు నాగపూర్, ఈ పట్టణాలన్నింటిలో కూడా ఈ మెట్రో యొక్క విస్తరణ కలకత్తా విస్తరణ కార్యక్రమం మొదలైంది. త్వరలో పూణే విషయం కూడా